జగిత్యాల జిల్లా జమ్మికుంటలో ఉద్రిక్తత ఏర్పడింది. కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కిసాన్ సమ్మిట్ నిధుల విడుదల కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ నాయకులు కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మాటిమాటికి మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావిస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం తగదని బీజేపీ శ్రేణులు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ₹1 కోటి పైగా నిధులు స్వాహా అయ్యాయి. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డిఏ బకాయిలను ఒక ఉద్యోగితో పాటు మరొకరి సహాయంతో నిధులు మాయం చేశారు. చెక్కులు ఫోర్జరీ చేసి వ్యక్తిగత ఖాతాలోకి ఆ ఉద్యోగి బదిలీ చేసుకున్నాడు. 8,000 చెక్కులను 8 లక్షలుగా మార్చి నిధులు డ్రా చేశారు. బదిలీపై వెళ్లిన ఉద్యోగుల ఖాతాలో జమ కాకపోవడంతో ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు ఉద్యోగి నుంచి ఇప్పటికీ 50 లక్షలు రికవరీ చేశారు. సదరు ఉద్యోగి ఇంటిలో ఇంకా సోదాలు విచారణ కొనసాగుతుంది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ స్కామ్ జరిగిందని సమాచారం ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు ₹1 కోటి వరకు స్కామ్ జరిగినట్టు, నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తున్నది. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డిఏను ఆ ఏరియాకు సంబంధించిన ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి మరొకరికి సహాయం చేస్తూ అయితే నిధులను మళ్లించారని చెప్పేసి, అదేవిధంగా చెక్కులపై 8,000 చెక్కును 8 లక్షలుగా దిద్ది దాదాపు ఒక ₹50 లక్షల వరకు మాయం చేసినట్టు తెలుస్తున్నది. అయితే గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకున్న వారిపై వారు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దాదాపు ₹1 కోటి వరకు మాయమైనట్టు, అందులో 50 లక్షల వరకు రికవరీ అయినట్టు తెలుస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.